స్వాతంత్రం వచ్చింది, రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. కానీ రాజ్యాంగాన్ని అమలు మాత్రం ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగేతర శక్తులే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి బద్దులై పనిచేయాల్సినటువంటి వ్యవస్థలన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని నడుస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. మనం గవర్నర్ గారితో ఈరోజు ఉదయం మాట్లాడిచ్చారు. అన్నీ అబద్ధాలే, అన్నీ అసత్యాలే. రాష్ట్రం పురోగభివృద్ధి చెందాల్సినటువంటి సందర్భంలో తిరోగమన దిశలోకి వెళ్ళింది. స్పష్టంగా చెప్తున్నాయండి. నిన్న పెట్టుబడుల కోసం వెళ్ళినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్తో ఒక్క అగ్రిమెంట్ కూడా చేసుకోలేదు, ఒకటి కూడా రానటువంటి పరిస్థితి. కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. అన్నీ ఇక్కడే ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? వెళ్ళే ముందేమో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తామని, ఈ రాష్ట్రానికి మేము మామూలుగానే మేమే బ్రాండ్ అంబాసిడర్లో అని, బ్రాండెడ్ మేమే క్రియేట్ చేసామనేమో వెళ్ళే ముందు చెప్తారు. వెళ్ళొచ్చిన తర్వాత ఏమో వాళ్ళకి కావాల్సినటువంటి ఆర్గ్యుమెంట్ ప్రజల్ని మెప్పించడానికి, ప్రజల్ని ఒప్పించడానికి అక్కడికి వెళ్ళి అందరినీ కలవచ్చు, లేకపోతే ఎవరన్నా కలవాలంటే ముందు కలవాలంటే వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోవాలి. మనం వెళ్ళింది ఇంటర్వ్యూల కోసమా, షేక్ హ్యాండ్ల కోసమా? మనం వెళ్ళింది వాళ్ళని ముఖాముఖి మాట్లాడుకోవడం కోసమా, చూడటం కోసమా అని చెప్పని మేము అడుగుతాం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పనలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. దాంట్లో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. పెట్టుబడులు తీసుకురావడంలో ఫెయిల్యూర్ అయ్యారు. సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. ఇది నేను అంటున్న మాట కాదు, ఈ రాష్ట్రం ప్రజానీకం అంటున్నారు. లబ్ధిదారుల సంఖ్య అంతా మీరు ఒకసారి ప్రకటించండి. ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారుల సంఖ్య, ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎప్పుడు కూడా మభ్యపెట్టాలని చెప్పిన ప్రయత్నం. ఎందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ఎన్నికల ముందు చెప్పిన మాట, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన మాట, ఎన్నికల ముందు సభల్లో పెట్టినటువంటి మాటలన్నీ ఏమైపోయినాయి? ఈరోజు ఎవరికి వాళ్ళే 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పి ఏం చేశారు? ఎవరూ మాట్లాడుకోవట్లే. ఎవరు 3 భిన్నమైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు ఈ రిపబ్లిక్ డే సందర్భంగా మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజకీయ నాయకులందరూ చాలామంది ఓటు హక్కు గురించి కూడా మాట్లాడుతున్నారు. కుహనా మేధావులు అని చెప్పనేటటువంటి వాళ్ళు ఓటు ద్వారా, నియంతృత్వాన్ని ద్వారా ఓటు ఉపయోగించుకున్నాం అది ఇదని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ రావాలి ముందుకి. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా ప్రభుత్వాలు మారడానికి, ప్రభుత్వాల మీద బుర్ర జల్లడానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద బుర్ర జల్లడానికి చాలా ప్రయత్నాలు చేశారు. మేము అధికారులమని చెప్పని, మేము ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసమే ఉన్నామని, మేము ప్రజలకి మంచి చేసే విధంగా ఉంటామని చెప్పినటువంటి వాళ్ళు ఏం జరుగుతుంది? విద్యలో వైఫల్యం చెందారు, వైద్యంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? పాత ప్రభుత్వ హాస్పిటల్లో ఒక పిల్లవాడిని ఎత్తుకెళ్ళారనంటే, ఒక పెద్ద హాస్పిటల్లో మందులు లేకుండా రోగులందరూ కూడా, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారనంటే ఏం జరుగుతుంది? వ్యవస్థల్లో ఏం జరుగుతుంది? మనం చెప్పేటటువంటి మాటలు ఒకటి, జరిగేటటువంటి ఆచరణలో జరిగేటటువంటి విషయాలు ఒకటి. కాబట్టి ఈ శుభ గడియల్లో, ఈ శుభ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇచ్చినటువంటి మాట తప్పకుండా, ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి వ్యక్తుల్ని సమాజం నిలదీయాలి. ఎన్నికలు వస్తున్నాయంటే ఇబ్బడి హామీలు ఇచ్చేస్తారు, మభ్య పెట్టేస్తారు, మాయ చేసేస్తారు. ఓట్లు వచ్చిన తర్వాత రకరకాల సిద్ధాంతాలు చెప్తారు. ఈ వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ప్రతి ప్రజలు కూడా, నిన్న ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఒక ప్రత్యేకత, నిన్న ఒక ప్రత్యేకత. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినాలలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి సమాజంలో ఏం జరుగుతుంది, అబద్ధాలు ఎవరు చెప్తున్నారు, అసత్యాలు ఎవరు చెప్తున్నారు, దుష్ప్రచారం ఎవరు చేస్తున్నారు, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా
ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.